ఆ ప్రభుత్వాల మెడపై కత్తులు వేలాడుతున్నాయనేది ఇప్పుడు కర్ణాటక రేపు మాపో అని చెప్తున్నారు. జార్ఖండ్ ఆల్రెడీ సీన్లో ఉంది. తెలంగాణలో కూడా రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే ప్రచారం జరుగుతుంది. మరో పక్క కాంగ్రెస్ అక్కడ లేకపోయినప్పటికీ ఆప్ ఢిల్లీలో అధికారంలో ఉంది. ఆ ప్రభుత్వం మెడపై కూడా కత్తి వేలాడుతుంది. అంటే కాంగ్రెస్ ఒక్క దాని మీదే కాదు, ఇప్పుడు ఆప్ కూడా వచ్చిన తర్వాత కాంగ్రెసే కాదు, ఆప్ అనేది కాంగ్రెస్కి కూడా రైవలే. బీజేపీకి ఎలా రైవలో కాంగ్రెస్కి కూడా అలాగే రైవల్. కాబట్టి ఏంటంటే ముందు మొత్తం కాంగ్రెస్ ముక్త భారత్ అని ఒక లక్ష్యంగా పెట్టుకుని చేసుకుంటూ పోయే క్రమంలో కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ, పైగా ఏంటంటే కాంగ్రెస్లో కూడా చాలా బలహీనతలు ఉన్నటువంటి రాజకీయ పక్షంగా అది ఉంది. చాలా బలహీనతలు ఉన్నాయి దానిలో. ఏమాత్రం అలా ఊగుతూ ఉన్నటువంటి ప్రభుత్వంగా బలహీనమైనటువంటి మెజారిటీతో ఉందో దాన్ని ఇలా తోయటం చాలా ఈజీగా ఉన్నటువంటి పరిస్థితి. అందుకే మీరు చూడండి, కూలిపోయిన ప్రభుత్వాలన్నీ కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో, కాస్త ఊగిసలాడింది రాజస్థాన్లో. ఇట్లా ప్రతి ప్రభుత్వం ఇట్లా ఉన్నాయని దరిదాపుగా కూలిపోయిన ప్రభుత్వాలు ఎక్కువ కాంగ్రెస్యే. మరి ప్రతిపక్షాల ప్రభుత్వాలు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఎంతో ప్రయత్నం చేస్తున్నారు కానీ దాన్ని కోల్చలేకపోతున్నారు. ఒక్క ఎమ్మెల్యేని కూడా లేకపోయారు కదా, ఇటు నుంచి అటు తీసుకెళ్ళలేకపోయారు. ఎందుకంటే కేసులు పెట్టగలుగుతున్నారు. ఆపు కొంత అదేంటంటే సంస్కారవంతమైన సబ్బు అంటారు కదా, సబ్బు అడ్వర్టైజ్మెంట్లో కొంచెం చదువుకుంటే మంచి వాళ్ళు ఉంటారని కాదు, కానీ వాళ్ళు వచ్చిన దానిలోనే ఒక నిబద్ధతతో వస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా వాళ్ళని డబ్బులతో మీరు ప్రలోభ పెట్టలేరు. మొన్న ఒక 6-7 ఎమ్మెల్యేలని 25 కోట్లు ఇస్తామన్నారని చెప్పి ఆరోపణ వస్తే బయట పొక్కింది కదా, అది వాళ్ళ వల్ల కాటల బయటికి పోకుతున్నాయి ఇవన్నీ. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఎట్లాగైనా సరే ఆయన్ని తీసుకెళ్ళి ఆయన ఈయనతో పాటు డిప్యూటీ సీఎంను ఆయన జైల్లో పెట్టారు. ఇప్పుడు ఈయన కూడా జైల్లో పెడితే ఆ ప్రభుత్వం అంటే ఏదో ఒక నయానో భయానో ఏదో రూపంలో అట్నుంచో ఇట్నుంచో నరుక్కొచ్చి ఆ ప్రభుత్వాన్ని కోల్చాలనే ప్రయత్నం ఒకటైతే బలంగా ఉంది. అయితే ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఫిరాయింపు, అంటే దేశంలో ఆశావహమైన వాతావరణం ఏంటంటే మనుషుల కొరత లేదు, నిజాయితీపరులైన మనుషుల కొరత లేదు, కానీ వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చుకోవటం మాత్రమే కావాల్సిందనే దానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక తార్కాణం. అయితే ఇప్పుడు బీజేపీ చేస్తున్నటువంటి ఈ పద్ధతులు, ఈ పనులు ఎల్లకాలం సాగవు. ఎందుకంటే ఒక బలహీనతకి తార్కాణం అది వాళ్ళ బలం కాదు. ఇప్పుడు చూడటానికి ఏంటంటే వీళ్ళు ఎవరినైనా వేటాడగలుగుతున్నారు అనేది బలం కాదు. అది కాదండి, రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగవచ్చు అని కర్ణాటకలో, ఏదైనా జరగవచ్చు అని తెలంగాణలో ఇట్లాంటి ప్రచారం జరుగుతుంది కదా అంటారు. నేను జరగచ్చు, ఎందుకు జరగదు? ప్రచారమే ఉంది దానిలో. జరిగిన చరిత్ర అంతా చూసిన తర్వాత ఇక ప్రచారానికి ఆస్కారం ఉంది. ఏదైనా జరగచ్చు అనేది మనం ఎప్పుడైనా ఏదైనా అనుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అయితే ఏంటంటే ప్రతిపక్ష కూటమిలో కూడా ఐక్యత లేదు కదా. ఇప్పుడు ఇండియా కూటమిలో కూడా రాహుల్ గాంధీ గారు చేసే పనులు కొన్ని, లేకపోతే వాళ్ళు కాంగ్రెస్ ఒంటెత్తు పోకడలు, తన సొంతగా తనే అధికారంలోకి రావాలనే తాపత్రయం, ఇతరులను ఉపయోగపెట్టుకోవాలి అనే తాపత్రయం, స్నేహధర్మాన్ని దాటి రెండో వాళ్ళని వాడుకోవాలనే తాపత్రయం. అందుకని ఏంటంటే ఎన్నిటి దృష్ట్యా కూటమిలో ఉన్న బలహీనతలు, ఇప్పుడు బీజేపీ బలం కంటే కూడా రెండో వాళ్ళ బలహీనతలు ఎక్కువ ప్లేఅవుట్ అవుతున్నాయి. కాబట్టి అన్నీ నడుస్తున్నాయి. నేననేది ఒకటి, ఈరోజు చూడండి మీరు ఉదాహరణ ఎక్కడ ఏం జరిగింది. ఇప్పుడు శిబు సోరెన్ అరెస్ట్, హేమంత్ సోరెన్ అరెస్ట్ అవ్వగానే చాలా పెద్ద ఎత్తున పార్లమెంట్లో ఐక్యత వచ్చింది వీళ్ళందరి మధ్య. వాళ్ళంతా బాయ్కాట్ పార్లమెంట్ని వాకౌట్ చేశారు, చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నారు. అంటే ఏంటంటే తీవ్రమైన దాడి ముట్టడిలో ఉంటే మినహా ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ దాడి కింద జనతా పార్టీ ఫామ్ అయినట్టు అన్ని పార్టీలు కలిసి అట్లా తీవ్రమైన ముట్టడి కింద ఉంటే తప్పితే వీళ్ళు కలవరా అనేది కాంగ్రెస్ పార్టీకి కనీసం నలుగురితో కలిసి పనిచేయటం ఆ సందర్భంలో తప్పితే రాదా అనేది కూడా కనపడుతుంది ఇక్కడ. అంటే మొన్న ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూ కూడా మనం ఒక ఛానల్ చూశాను. బీజేపీ దాదాపు గెలిచినట్టే, దానికి కాంగ్రెస్లో కూటమి, నితీష్, ఇవన్నీ చూస్తే మీకు అనిపిస్తుంది? అంతకాలం మొన్న ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూ ఒకటి టెలికాస్ట్ అయింది ఒక ఇంగ్లీష్ ఛానల్లో. బీజేపీ గెలుపు దాదాపు ఖాయమే, కూటమిలో అనైక్యత, అర్థమైంది, నితీష్, ఇవన్నీ కూడా. అంటే నేను కూడా అదే ఒపీనియన్తో ఉన్నాను వ్యక్తిగతంగా చెప్పాలంటే. కాబట్టి ప్రశాంత్ కిషోర్ అలా అంటాం, ఆయన ఏదో బీజేపీ